మల్లారెడ్డి అంటే ఎవరు? మల్లారెడ్డి. మేడ్చల్ ఎమ్మెల్యే ఎవరు? మల్లారెడ్డి. ఇంతవరకు ఓకే, కానీ ఇప్పుడు కొత్త డైలాగ్ కొట్టారు మాజీ మంత్రి మల్లారెడ్డి. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది ఎవరు అంటే తానే అంటున్నారు మల్లారెడ్డి. అంతేకాదండోయ్, తనకు కూడా సీఎం సాబ్ అని పిలిపించుకోవాలని ఉందట. అంతా వాట్సాప్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఉట్టిగానే ఎవరు ఫేమస్ గారు, ఎవరు పడితే వాళ్ళకి ట్రెండింగ్ రాదు. ఓన్లీ మల్లారెడ్డి. అదంతా కృషి ఉంది, కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా, ఆ లెవెల్లో బయటకు వచ్చిన నేను. అట్లుంటది మల్లారెడ్డితో. 2 స్టేట్స్ లో ఏ సిచ్యువేషన్ లో అయినా జాలీగా ఉండే ప్రజాప్రతినిధి ఎవరంటే ఇంకెవరు, మల్లారెడ్డి అని టక్కున చెప్పేస్తారంతా. అలా మాట్లాడతారు మల్లారెడ్డి. చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తారాయన. ఈ కోవలోనే అసెంబ్లీ చిట్చాట్ లో మల్లారెడ్డి మాట్లాడిన మాటలు టాక్ ఆఫ్ తెలంగాణగా మారాయి. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది తానే అన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. దానికో థియరీ కూడా చెప్పుకున్నారు ఎమ్మెల్యే. తాను రేవంత్ ను తమ క్యాస్ట్ పరంగా ఫేమస్ చేశానన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్ తప్ప వేరే పవర్ఫుల్ లీడర్ లేరని తాను రెడ్డి సంఘం మీటింగ్ లో చెప్పానన్నారు. తానలా చెప్పడం రేవంత్ రెడ్డికి కలిసొచ్చిందన్నారు మల్లారెడ్డి. ఎవరు అవునన్నా కాదన్నా తాను రేవంత్ అన్నదమ్ములమే అన్నారు. చిట్ చాట్ ఫస్ట్ హాఫ్ లో పాలిటిక్స్ గురించి మాట్లాడిన చామకూర మల్లారెడ్డి సెకండ్ హాఫ్ లో సినిమాల గురించి మాట్లాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఆఫర్ తనకే వచ్చిందన్నారు. అయితే దర్శకుడు హరీష్ శంకర్ అడిగితే విలన్ క్యారెక్టర్ చేయనని నో చెప్పాను అన్నారు. తనకు సినిమాలో నటించడం ఇష్టమే అన్నారు. అయితే అల్లాటప్పా పాత్రలిస్తే తాను ఒప్పుకోనన్నారు. మినిమం చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ అయితే ఓకే చెప్తానంటున్నారు మల్లారెడ్డి. రియల్ లైఫ్ లో ఎంపీగా పనిచేశా, ఎమ్మెల్యేగా పనిచేశా, మంత్రిగా పనిచేశా. నిజ జీవితంలో సీఎం పోస్టు ఎలాగూ తనకు రాదు కాబట్టి సినిమాల్లోనైనా ఆ కోరిక తీర్చుకుంటానన్నారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే స్టెప్పులు కూడా వేస్తానంటున్నారు మల్లారెడ్డి.